అండి, నా పేరు కుమారబాబు అండి. గతంలో మేము చాలా సినిమాలు చిత్రంగా చేసాము. ఇప్పుడు సీసెట్ చార్ట్ కేసు బ్యానర్ పెట్టి ఒక 4-5 చిత్రాలు చేద్దాం అనుకున్నామండి. కథ నచ్చి ఈ మేడం గారు మనకి తెలుగు ఇండస్ట్రీకి రావటం, ఇంతకుముందు రైటర్గా 5-6 సినిమాలు చేసింది. ఇప్పుడు ఆవిడ కథ బాగుందని చెప్పి మేము నిర్మాణంలో దిగి సీసెట్ చార్ట్ కేసుని బ్యానర్ తప్పించి సినిమా చేయడం మేము ప్లాన్ చేస్తున్నాం. ఇది తెలుగు, తమిళ, కన్నడతో పాటు వేరే భాష కూడా ప్లాన్ చేస్తున్నామండి. ఇందులో అందరూ సీనియర్ ఆర్టిస్టులు ఉంటారండి. ఈ షూటింగ్ కూడా వైజాగ్, బెంగళూరు, చెన్నై, గోవాలో ఉంటుంది. హాయ్ అండి, నేను మీ చిత్రం శ్రీ సత్య ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద మా మిత్రులు, మా వెల్విషర్ కుమార్ బాబు గారు నిర్మాతగా అండ్ బిఏ దాస్ గారు దర్శకులుగా ఒక చిత్రం స్టార్ట్ అవుతుంది త్వరలో. సో ఆ చిత్రంలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఈ టీంకి, ఈ శ్రీ సత్య ఆర్ట్ క్రియేషన్స్లో పనిచేసిన టీం అందరికి కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే ఈ చిత్రంలో పనిచేసే ఆర్టిస్టులకి, టెక్నీషియన్ అందరికీ మంచి పేరు రావాలి. ఈ చిత్రం అతి త్వరలో విజయవంతంగా పూర్తి చేసుకొని మీ ముందుకు రావాలి. మీ బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. అంటే ఏంటి వీడియో అనుకుంటున్నారు, ఏంటంటే స్మాల్ ప్రెస్ మీట్ లాంటిదండి. సో శ్రీ సత్య ఆర్ట్ క్రియేషన్స్, మా కుమార్ బాబు గారు ప్రొడ్యూసర్, మేడం గారు కూడా ప్రొడ్యూసర్ అండి. డైరెక్టర్ ఎవరు కాదండి, దాస్ గారండి. సో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అండి. సో చాలా మంచిగా వచ్చింది కదా. సో నాది ప్లస్ అందరు నాకు కామెడీగా చూశారు. అండ్ కొన్ని సినిమాల్లో నన్ను యాక్షన్గా చూసారు, దీంట్లో మంచి యాక్షన్గా చూపిస్తున్నారు. ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ గారండి. మళ్ళీ కొత్త గీతా సింగ్ని చూస్తున్నారు. సో సినిమా చాలా బాగా, స్టోరీ విన్నాను, చాలా బాగుందండి. డెఫినెట్గా ఫ్యామిలీ అందరికి నచ్చుతుంది. సో ఆల్ ది బెస్ట్ మా టీంకి అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు తప్పకుండా ఆదరించాలండి. ఎందుకంటే మీరు కష్టపడి చేస్తారు, అందరు కష్టపడి చేస్తారు, కానీ దాస్ గారు కూడా వాళ్ళ హోల్ టీం అందరు కష్టపడి చేస్తున్నారండి. సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి. మేడం గారు కూడా మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి. ఫస్ట్ టైం చేస్తున్నారు మేడం ప్రొడ్యూసింగ్గా. సో ఆల్ ది బెస్ట్ మేడం. సో థ్యాంక్ యూ అండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా టీం అందరికీ థ్యాంక్ యూ అండి. నమస్తే. మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాలుగా మేము రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉంటున్నాం. మన మిత్రుడు కుమార్ బాబు గారు నిర్మాత, ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయన సహకారంతో సినిమా పరిశ్రమకు రావడం జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్తో థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, ప్రెస్ రిపోర్టర్లకి, విలేకరులకి నా యొక్క నమస్కారాలు హృదయపూర్వకంగా. నేను మా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు మాకు కుమార్ బాబు గారు కొత్తగా అవకాశం ఇచ్చిన ఆయన ఒక మూవీలో మమ్మల్ని కూడా భాగస్వామ్యంగా కలుపుకొని ముందుకు తీసుకుపోవాలని అనుకుంటున్నారు. దానికి మేము కూడా అగ్రి అయ్యి ముందుకెళ్తున్నాం. ఆయనతో పాటు జర్నీలో ఉంటున్నాం. మా యొక్క సహకారం కుమార్ బాబుకి ఎప్పుడూ ఉంటుంది. మీడియా మిత్రులకు, సీనియర్ ప్రేక్షకులకు నమస్కారం అండి. మా బ్రదర్ అయినటువంటి కుమార్ బాబు గారు చేస్తున్నటువంటి ఈ సినిమాలో మేము కూడా ఒక పార్ట్నర్గా ముందుకు కొనసాగించాలని అనుకుంటున్నాం. ఆయనకి ముందటువంటి అనుభవం, ఎక్స్పీరియన్స్ని బట్టి అందరం కలిసి ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఈ శ్రీ సత్య ఆర్ట్స్ ఫిలిమ్స్ ఆర్ట్స్లో చేస్తున్నటువంటి ఈ సినిమా, మేమందరం కలిసి చేస్తున్నటువంటి సినిమా మీ ఆదరాభిమానాలు పొందాలని కోరుకుంటూ మీ కిషోర్. మిత్రులకి, సినీ ప్రేక్షకులకి నా నమస్కారం. నేను రైటర్గా కొన్ని సినిమాలు రాశాను. నా కథలు ఏంటంటే బాగున్నాయని కొంతమంది, బాగాలేదని కొంతమంది అనేవారు. షార్ట్ ఫిల్మ్ వరకు వెళ్ళాయి, కథల వరకే వెళ్ళలేదు. ఆ కథలు ఏంటంటే మా పట్టుకెళ్ళాక కొంతమంది బాగుందని, కొంతమంది బాగాలేదనేసి అని ఉంటే నాకు కొంచెం బాగా అనిపించింది. ఇంకా బెటర్మెంట్గా ఉండాలని కొంతమంది అనేవారు. ఇవన్నీ ఎందుకని చెప్పేసి నేనే మనం ఏంటంటే శ్రీ సత్య ఆర్ట్ క్రియేషన్స్ అనేసి బ్యానర్ నిర్మించాం. ఆ బ్యానర్లో సినిమా స్టార్ట్ చేస్తున్నామండి. అలా సినీ ప్రేక్షకులకి, సినీ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ నమస్కారం. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలనుకుంటున్నాను.